అధ్యాయము 35వ వచనం చదువుతున్నాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. చాలు. మనం కొన్ని విషయాలు ఏం చేస్తాము, ధైర్యాన్ని విడిచిపెట్టే వారంగా ఉంటాం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కొన్ని బాధలు కలిగినప్పుడు ఆ ధైర్యాన్ని మనము ఆటోమేటిక్గా వదిలేస్తూ ఉంటాం. ఎన్ని అద్భుతాలు చేయని దేవుడు, ఎన్ని మేలు చేయని దేవుడు, దుఃఖం రాగానే ఏంటి ప్రభా ఇలా చేసావు, అవిశ్వాసంగా వెళ్ళిపోతూ ఉంటాం, భక్తిహీనతకు వెళ్ళిపోతూ ఉంటాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే దేవుడు ఏమాట చెప్తున్నా అంటే, ఏ స్థితిలో ఉన్నా మీరు, ఎటువంటి కార్యము జరగని ఫెయిల్యూర్లో ఉన్నా కూడా మీ ధైర్యాన్ని మాత్రం మీరు కోల్పోవద్దు, ఇంకా విడిచిపెట్టద్దు. ఒకవేళ విడిచిపెట్టుకోకుండా ఉంటే, ధైర్యంగా అలాగే ఉంటే, ఆ బాధలో కూడా ఆ కష్టంలో కూడా అలా ఉండినందుకు నేను మీకు ప్రతిఫలము ఇస్తానని చెప్తున్నాడు. హెబ్రీయులకి 10వ అధ్యాయము 35వ వచనం. పేతురు ఏంటంటే యేసయ్య నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు చూసి, యేసయ్య నేను కూడా నీళ్ళ మీద నీకులాగా నడిచేదాన్ని, నాకు నడవాలని ఆశగా ఉంది అన్నాడు. సరే రా అని యేసు ప్రభు పేతురుని పిలిచినప్పుడు పేతురు భయంతోనే మునిగిపోతానేమో అన్న డౌట్ ఉంది, భయం ఉంది. అయినా యేసయ్యలాగా నీళ్ళ మీద నడవాలని ఆశతో, లోపల భయం ఉన్న ధైర్యంతో నీళ్ళ మీద అడిగేసి, ధైర్యంగా ఉంటే ప్రతిఫలం చూస్తావు. పేతురు అలా ధైర్యంతో అడిగేసాడు. లోపల భయం ఉన్నా దానికి ప్రతిఫలంగా యేసయ్యతో పాటు నీళ్ళ మీద నడిచాడు. నీకు లోపల భయం ఉన్నా, దిగులున్నా, ఎంత ఫెయిల్యూర్ అయినా, కష్టమైనా ధైర్యంగా ఉండు, భయపడిపోవద్దు, ముందడుగు వేయి, దానికి ప్రతిఫలం నువ్వు చూస్తావని చెప్పి. దావీదుకి ఎన్నో కష్టాలు. గొలియాతుని జయించినప్పటి నుంచి, గొలియాతుని జయించడానికి ముందు తండ్రి దగ్గర బాధపడ్డాడు, జయించిన తర్వాత దాని తర్వాత సౌలు దగ్గర నుంచి బాధపడుతూనే ఉన్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, కన్నవారు, రక్త సంబంధికులు, ప్రతి క్షణము బాధ, కష్టమే దావీదుకి. అయినా కూడా ధైర్యాన్ని వదిలిపెట్టలేదు దావీదు. తెలుసు, ఎప్పుడు కూడా ధైర్యాన్ని వదిలిపెట్టలా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను మళ్ళీ రాజుగా చేస్తాడు, నేను మళ్ళీ సింహాసనం మీద కూర్చుంటాను అని చెప్పి ఉన్నందుకు, అలా నమ్మకంగా ఉన్నందుకు దావీదుకి ఏంటి ప్రతిఫలము? ఎన్ని కష్టాల్లో కూడా దేవుడిని వదిలిపెట్టుకోకుండా ఉన్నందుకు ఏంటి ప్రతిఫలము చెప్పండి? ఏంటి ప్రతిఫలం? ఎంత అవమానం వచ్చినా, ఎంత తిరస్కారం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత యుద్ధాలు జరిగినా దేవుని మాత్రం వదిలిపెట్టుకోకుండా ఉన్నందుకు, 1 విజయము, 2 రాజుగా సింహాసనము, 3 విశ్వాసము. ధైర్యము అంటే అదే ప్రార్థన, నమ్మకము. ఓకే, అదే ధైర్యాన్ని, అదే నమ్మకాన్ని, అదే విశ్వాసాన్ని పట్టుకుని దేవుడు మనము ఉండాలి. అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు చూస్తామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతారు. అది గొప్ప కార్యములు అవ్వచ్చు, గొప్ప బహుమానం అవ్వచ్చు, గొప్ప ఆశీర్వాదము అయి ఉండొచ్చు.